వైసీపీ చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఏపీలో సిబిఎన్ దగ్గర వైసీపీ నేతల ఆటలు సాగడం లేదని, తెలంగాణకు వెళ్లి భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బ్రహ్మనాయుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు చంద్రబాబు. అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు.